బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పాకిస్తాన్ పై భారత్ యుద్ధానికి సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో త్రివిధ దళాలకు కూడా క్లారిటీ ఇచ్చేస్తుంది కేంద్రం. ఇప్పటికే ఆర్మీ చీఫ్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది కూడా యాక్షన్ లో దిగినట్లు కూడా సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా సరే యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. కాశ్మీర్ వెళ్లి సరిహద్దుల్లో పరిస్థితిపై ఆర్మీ చీఫ్ ఆరా తీస్తున్నారు. త్రివిధ దళాల సిబ్బందికి కూడా సెలవులు రద్దు చేసిన విషయం కూడా మనందరికీ ఇప్పటికే తెలిసిన విషయమే. ఇక సెలవుల్లో ఉన్న వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేయాలని కూడా ప్రకటించారు. ఇక ఏ క్షణమైనా సరే అటాక్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తొలుత ఉగ్రవాదులు నక్కిన స్థావరాలపై దాడులు జరగబోతాయి. ఇక దాని తర్వాత కూడా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న పాక్ ఆర్మీ శిబిరాలపైన కూడా దాడి చేసే ఛాన్స్ ఉంటుంది. సరిహద్దుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ఇటు హోం మంత్రి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక వ్యూహాలు కూడా పర్యవేక్షిస్తున్నట్లు కూడా సమాచారం. ఇక కలిసి కట్టుగా కూడా వ్యూహాలన్నీ కూడా పన్నుతున్నాయి త్రివిధ దళాలు. మరి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై యుద్ధానికి భారత్ సిద్ధమవుతుంది. త్రివిధ దళాలన్నిటికీ కూడా ఇప్పటికే కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో ఉన్నారు సిద్ధంగా. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ శివ, అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధానికి కూడా క్లారిటీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది, యుద్ధం చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దీని గురించి డీటెయిల్స్ ఏంటి? అయితే పాకిస్తాన్ పై యుద్ధానికి భారత్ సిద్ధమవుతుంది. త్రివిధ దళాలకు కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది కేంద్రం. యాక్షన్ లోకి ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా చేరుకున్నారు. కాశ్మీర్ వెళ్లి సరిహద్దుల పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ఆరా తీస్తున్నారు. ద్వివేది కూడా ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే ఇటు పాక్ సైనికులు ఎక్కడైతే స్థావరాలు వేసుకున్నారో ముందు దానిపై దాడి చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం. ఇక దీని తర్వాత కూడా వెంటనే పాక్ సైనికులు నక్కి ఉన్న ప్రదేశాలకు కూడా వెళ్లి అక్కడ కూడా దాడి జరగబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, రైట్, పాకిస్తాన్ పై యుద్ధానికి భారత్ సిద్ధమైనట్లుగానే తెలుస్తుంది వినయన. ఏదైతే త్రివిధ దళాలకు ఒక క్లారిటీ కూడా కేంద్రం ఇచ్చింది, దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ లోకి భారత ఆర్మీ చీఫ్ ద్వివేది ఇప్పటికే ఉపేంద్ర ద్వివేది రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే పెహల్గాంలోని బైరసాన్లో ఉగ్రవాదుల దాడికి పాల్పడ్డ ప్రాంతానికి ఈరోజు ఆర్మీ చీఫ్ వెళ్ళి అక్కడ ఆర్మీ అధికారులతో, భద్రతా సిబ్బందితో అందరితో కూడా ఆయన చర్చలు జరిపారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా అందరికీ క్లారిటీ ఇచ్చినట్టుగా, కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా త్రివిధ దళాలకు, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఆర్మీకి సంబంధించి వీరందరూ కూడా సెలవులు కూడా రద్దు చేసినట్టుగా కూడా ఆర్మీ చీఫ్ తెలియజేశారు. అందరూ కూడా 24 గంటలు డ్యూటీలో ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి 24 అవర్స్ నిఘాలో ఉండాలి, అందరూ కూడా భద్రతా పర్యవేక్షణలో ఉండాలి. ఈ మొత్తం జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు శ్రీనగర్, పుల్వామా, అనంతనాగ్, కుల్గాం ఈ పరిసర ప్రాంతాల్లో నిరంతరం భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ కూడా ఆర్మీ చీఫ్ అందరికీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే ప్రధానంగా ఏ క్షణమైన అటాక్ జరిగే అవకాశం ఉంది. తొలుత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు నక్కిన స్థావరాలు అయితే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇటు శ్రీనగర్ కానీ, ఇటు బైరసాన్, మరోవైపు పుల్వామా, ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉగ్రవాదులు నక్కిన స్థావరాలపై ముందుగా అటాక్ చేయాలి. తర్వాత ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశం కానీ ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న వారిపైన అటాక్ చేయాలనేది కూడా భారత ప్రభుత్వం యోచిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే తెర వెనుక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అటాక్ ప్లాన్ కూడా రెడీ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు పర్యటనకు. ఇక్కడ శ్రీనగర్ వచ్చి దాడి జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. తర్వాత మృతదేహాలకు సంబంధించి వారికి మృతుల కుటుంబాలను పరామర్శించారు, మృతదేహాల వద్ద నివాళులర్పించారు. తర్వాత ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా రావడం, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా పర్యవేక్షించి అందరి నుంచి సమాచారం సేకరించి వారందరికీ కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సరిహద్దుల పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. గతంలో దాడి జరిగిన రోజే సాయంత్రం రావడం, ఇటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ను, మరోవైపు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతోనూ భద్రతా అధికారులందరితో కూడా చర్చలు జరిపారు. ఫర్దర్గా ఇటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై వారితో చర్చించారు. ఆ మరుసటి రోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు
జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు భారతదేశంలో కానీ ఉన్న పాకిస్తానీలందరూ కూడా వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నదీ జలాలు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్టుగా క్యాన్సిల్ చేసినట్టు కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికీ ఆ సింధు నదికి నుంచి నీటిని పాకిస్తాన్లోకి వెళ్లకుండా ఉండే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీనితో పాటు ప్రధానంగా మనం చూస్తున్నాం ప్రజెంట్ మనం ఈ పెహల్గాం పరిసర ప్రాంతంలోనూ ఎంతో ఆహ్లాదకరమైన ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఒకవైపు పక్కన కొండలు పచ్చని ప్రాంతం ఇదంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్రదేశం. ఇక్కడ ఏదో టూరిస్ట్ ప్రదేశం ఏతుందో ఈ పెహల్గాంలో మొత్తం ఈ పెహల్గాం ప్రాంతంలో పర్యాటక ప్రాంతంలో ఎంతో సరదాగా కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుతున్న సందర్భంలో ఒక్కసారిగా చెట్ల మధ్యలో నుంచి సైనిక దుస్తులో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరపడం, విచక్షణరహితంగా కాల్పులు జరిపి 10 నిమిషాల్లోని నరమేధం సృష్టించి 26 మందిని హతమార్చారు. అనేక మంది గాయాల పాలయ్యారు. వారందరూ కూడా కొంతమంది చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతమంది స్పాట్లను వారు పాయింట్ బ్లాంక్లో పెట్టి కులం మొత్తం అడిగి ఖురాన్ సూక్తులు చదివించి మరి పురుషులను టార్గెట్గా చేసుకుని వారందరూ కూడా హతమార్చారు. తదుపరి చర్యలను మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం. అంతే ధీటుగా అటాక్ అనేది ఉండాలని కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఉగ్రవాదులు దీంట్లో ఉన్నారో ఆ ఉగ్రవాదులకు సంబంధించిన 2 వీళ్లను కూల్చేశారు. మరోవైపు ఇటు ఎవరైతే సహచరులు ఉన్నారో వరకు అనుచరులుగా ఉండి సానుభూతిపరులుగా ఉన్నవారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్న వారిని ఇళ్లలో కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు డ్రోన్ల ద్వారా. మరోవైపు ఆర్మీ బలగాలని కూడా ఇళ్లను చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 3 సంబంధించిన ఛాయాచిత్రాలు విడుదల చేసి వారికి సంబంధించిన సమాచారం ఇచ్చిన నేపథ్యంలో 20 లక్షల రూపాయల రివార్డు ఇస్తాము, వివరాలు ఎవరైతే సమాచారం ఇచ్చారో వారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన నేపథ్యంలో ఒక మహిళ దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు ఇటు కుల్గాంలో ఇతర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎవరైతే స్థానికంగా ఈ ఉగ్రవాదులకు సహకరించారో అటువంటి వారిని కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. మొత్తంగా చూసుకుంటే యుద్ధానికి సిద్ధమైనట్టుగానే భారతదేశం సిద్ధంగా ఉన్నట్లుగా కూడా పాకిస్తాన్కు కొన్ని సంకేతాలు పంపిస్తోంది. దానికి సంబంధించి కార్డన్ సెర్చ్ ఏదైతే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది ఆ సెర్చ్ ఆపరేషన్లో అనుమానిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు సహకరించినట్టు ఎవరైతే సహచరులు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాము. సహకరించిన వారిని మెయిన్ అసలు ఈ పెహల్గాంలో ఈ ఉగ్రదాడి జరగడానికి స్థానికులే సహకరించారనేది కొంత ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కీలక ఆధారాలు కూడా ఉన్నాయి. అటువంటి వారిని కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ముమ్మరంగా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అనుమానిత ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇక యుద్ధానికి సిద్ధమైనట్లుగానే ఈ త్రివిధ దళాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఆర్మీ చీఫ్ కూడా ఉపేంద్ర ద్వివేది కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. వినయన శివ, మరి పాక్ పై భారత్ ఇప్పటికే యుద్ధం కూడా సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మొదటిగా ఎక్కడ దాడి చేసే అవకాశం ఉంది? దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? రైట్, ప్రధానంగా ఏదైతే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారో శిక్షణను ఇస్తున్నారో ఆ ప్రాంతాలను టార్గెట్గా చేసుకోవడం కానీ, మరోవైపు ఈ సరిహద్దుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి ఇతర రక్షణ శాఖ మంత్రి ఉన్నతాధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ముందు టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్కి సంబంధించిన లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించిన హెడ్ ఆఫీసు అలాగే ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలను ముందుగా టార్గెట్ చేసుకోవాలనేది ఒక ప్రధానంగా నిర్ణయించుకుంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఈ అటాక్ ఎప్పుడు ఉండబోతోంది అనేది కూడా ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 3 రోజుల పైనే కావస్తుంది అటాక్ జరిగి, కానీ ఇంకా అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 26 మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు ఎంతో సరదాగా గడపడానికి ఇక్కడ వచ్చిన వారు, అంటే కొత్తగా పెళ్ళైన వారు కానీ సుదూర ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వెకేషన్ హాలిడేస్కి వచ్చి కొంతమంది ఇక్కడ విహారయాత్రకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సరదాగా గడుపుదాని వచ్చిన వారిని ఈ ఉగ్రవాదులు నరమేధం సృష్టించి విచక్షణరహితంగా కాల్పులు జరిపారంటూ కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పాకిస్తాన్ పైన ఉగ్రవాద సంస్థలపైన ఐసిస్ కానీ హమాస్ అలాగే లష్కర్-ఏ-తోయిబా టీఆర్ఎఫ్ వీరందరిపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరేమైనా కానీ వీరి దాడుల వెనక ఎవరున్నా వారిని అందరూ కఠినంగా శిక్షించాలనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే భారత ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ముందు ఎక్కడ ఈ అటాక్లు అనేవి స్టార్ట్ అవుతాయనేది కూడా భారత ప్రభుత్వం అధికారికంగా చేసే పనులను బట్టే మనకు భవిష్యత్తులో అర్థమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. వినయన, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతుంది భారతదేశం. త్రివిధ దళాలకు కూడా క్లారిటీ ఇచ్చేసింది కేంద్రం.
యాక్షన్ లోకి దిగారు ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. కాశ్మీర్ వెళ్లి సరిహద్దులో పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ద్వివేది ఆరా తీస్తున్నారు. ఇక త్రివిధ దళాల సిబ్బందికి కూడా సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది రక్షణ శాఖ. ఇక ఏ క్షణమైనా సరే అటాక్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం. తొలుత ఉగ్రవాదులు నక్కిన స్థావరాలపై దాడులు జరగబోతాయి. ఇక ఆ తర్వాత కూడా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న పాక్ ఆర్మీ శిబిరాలపైన కూడా దాడి చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక సరిహద్దులో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక వ్యూహాలు కలిసికట్టుగా కూడా వ్యూహాలు పన్నుతూ కూడా త్రివిధ దళాలు ముందుకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది.